హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మీ అందరూ కూడా క్లాస్ కోసం వెయిట్ చేసి ఉంటారు. సో సారీ. ఎందుకంటే నిన్న కొంచెం వీడియో అనేది పోస్ట్ చేయడం జరగలేదనమాట. కుదరలేదు. మాక్సిమం ట్రై చేశాను. బట్ చిన్న పనుండి బయటికి వెళ్ళడం వల్ల ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయడం జరగలేదు. చూడండి, ఇదొచ్చేసరికి క్లాస్ 3 అనమాట. చాలామంది సిస్టర్స్, "అక్క మీరు న్యూస్ పేపర్స్ మీద రాస్తున్నారు గానీ మాకు కనిపించడం లేదు" అన్నారు. సో అందుకనే ఇంకా ఈ చార్ట్స్ అయితే తీసుకొచ్చాను. నా దగ్గర బోర్డు అలాంటివేమీ లేవనమాట. బట్ వైట్ బుక్ అనుకోండి, చిన్నదయిపోతుంది కదా బాగా. వీడియోలోని అంత క్లారిటీ రాదు మీకు. సో అందుకనే ఇంకా ఇప్పుడే చార్ట్స్ అయితే తీసుకొచ్చాను. ఇక ఈ చార్ట్స్ మీద అయితే నిన్న ఏం చెప్పానో అన్నది ఒకసారి అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మట్టికి ఒక 99% మాత్రం అందరూ చాలా బాగా చెప్తున్నారక్క, క్లియర్‌గా అర్థమవుతుంది అంటున్నారు. బట్ ఒకరో ఇద్దరో కొంచెం అర్థం కావట్లేదు అంటున్నారు కదా! మీరు చూడండి ఒకసారి వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి చూడండి. మీకు కన్ఫర్మ్‌గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అప్పటికి అర్థం కాపోతే ఎక్కడ అర్థం కాలేదో అన్నది చెప్తే, సో నేను దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఫస్ట్ క్లియర్‌గా చూడండి. మీకు అప్పటికి అర్థం కాపోతే నేను డెఫినెట్‌గా మీకు చెప్తాను. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెయిన్‌గా చెప్పడం నా బాధ్యతగా ఫీల్ అవుతాను. అండ్ మీరు కూడా అంతే ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటున్నారు కాబట్టి. చాలామంది నాకు తెలిసి చాలా ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నారు మీ అందరూ కూడా. మీరు నాకిచ్చే ఒకే ఒక్క ఫీజ్ ఏదంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా అండ్ అలానే ఫాలో చేయకుండా ఉన్నా సరే ఫాలో చేసుకోండి. ఇంకా ఎక్కువ ల్యాగ్ చేసేయకుండా మీకు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చూడండి, చాలామంది అడిగారు కాబట్టి ఇంకొకసారి సైజెస్ కోసం అయితే ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి క్లాస్ 3. నిన్నటి క్లాస్‌లో ఆల్రెడీ సైజెస్ కోసం చెప్పాను అండ్ హ్యాండ్‌ని ఏ విధంగా పేపర్ మీద కట్ చేయాలో అన్నది చెప్పాను కదా! సో ఈరోజైతే సైజెస్ ఒకసారి నోట్ చేసి క్లాత్ మీద ఏ విధంగా హ్యాండ్‌ని కట్ చేయాలో అన్నది చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకండి. చూడండి, ఇక్కడ మనకి 4 సైజెస్ ఉంటాయని చెప్పాను మెయిన్‌గా. స్మాలు, మీడియం, లార్జ్, ఎక్సెల్. మనకి 90% బ్లౌజెస్ ఇలానే వస్తాయి. ఒక 10% ఆర్ 20% మాత్రం మిగతా 2 సైజెస్‌లో వస్తాయి. అంటే దీనికన్నా చిన్నదైనప్పుడు, పెద్దదైనప్పుడు ఏ విధంగా కట్ చేయాలో అన్నది చెప్తానులెండి. లాస్ట్‌లో చెప్తాను. మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు కదా! ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఏంటంటే వీడియోస్‌ని క్రమం తప్పకుండా చూడండి ఫస్టు. అండ్ మీకు డిస్టర్బెన్స్ లేని ప్లేస్‌లో మీకు అర్థమయ్యే పాయింట్స్ అన్నీ ఒక నోట్‌బుక్‌లో నోట్ చేసుకున్నారంటే డెఫినెట్‌గా నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, మనకి 4 సైజెస్ ఉంటాయని చెప్పాను. నేను రఫ్‌గా చెప్తున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న లెటర్స్ అయితే రాసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం నోట్ చేసుకోండి. స్మాలు, మీడియం, లార్జ్, ఎక్సెల్. ఓకేనా? ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ స్మాల్‌లో అయితే 7 నుండి 8 మధ్యలో ఉన్నప్పుడు స్మాల్ సైజు, 8 నుండి 9 మధ్యలో ఉంటే మీడియం సైజు, 9 నుండి 10 మధ్యలో ఉంటే లార్జు, ఇంకా 10 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఎక్సెల్. ఇలా అనమాట. సో ఈ సైజెస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఇలా వచ్చేటప్పుడు అని చెప్పాను కదా! ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఏ విధంగా కొలుచుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నేను నిన్న పేపర్ మీద హ్యాండ్ ఆల్రెడీ కట్ చేశాను కదా! దాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి హ్యాండ్, ఇదిగోండి. సో ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ అనేది పైనుండి సెకండ్ మార్కింగ్ ఉంది కదా! సెకండ్ లైన్ పైనుండి. సో మిడిల్‌లో లైన్ కనిపిస్తుందా మీకు అడ్డంగా? అదనమాట హ్యాండ్ డౌన్ అన్నది. సో మనం టోటల్ హైట్ నుండి ఈ కింద వరకు ఒక మార్కింగ్ అన్నది చేసి అక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేస్తామన్నమాట. దాన్నే హ్యాండ్ డౌన్ అంటాము. సో ఆ మార్కింగ్ ఏ సైజ్‌కి ఎంత మార్క్ చేయాలన్నది చెప్తున్నాను చూడండి. పైనుండి స్మాల్ సైజ్‌కి అయితే 3 ఇంచీలు అండ్ మీడియంకి అయితే 3.5, లార్జ్ అయితే 3.5, ఎక్సెల్ అయితే 3.5 కన్నా 2 గీతలు ఎక్స్ట్రా, అంటే పావు తక్కువ 4 ఇంచీలు అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ అంటే ఏమీ లేదు. టోటల్ మనం హైట్ మార్క్ చేస్తాం కదా! అక్కడి నుంచి కిందకొచ్చే లైన్ అనమాట. ఈ లైన్‌ని హ్యాండ్ డౌన్ అంటాం. ఈ లైన్‌ని మనం ఏ సైజ్‌కి ఎంత మార్కింగ్ చేసుకోవాలన్నది చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్నర్‌లో మనం ఒక మార్కింగ్ చేస్తాం కదా! నిన్న చెప్పాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో చూడండి, ఈ కార్నర్‌లో మనం ఈ మార్కింగ్ అన్నది చేస్తాం కదా! సో దానికోసం స్మాల్ సైజ్ అనుకోండి 1.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. మీడియం అయితే
1.5 కన్నా 2 గీతలు ఎక్స్ట్రా అంటే పావు తక్కువ 2 ఇంచీలనమాట. చూడండి కిందన రాస్తాను మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! సో, పావు తక్కువ 2 ఇంచీలు. అండ్ అలానే లార్జ్ సైజ్ అయితే 2 ఇంచీలు. చూడండి లార్జ్ సైజ్ అయితే 2 ఇంచీలు. చూస్తున్నారు కదా! అండ్ ఎక్సెల్‌కొచ్చేసరికి 2.25 అనమాట. ఇలా సైజెస్ బట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం అంతే. చూసారా ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ కానివ్వండి, ఈ కార్నర్‌లో మార్కింగ్ కానివ్వండి, స్మాల్ సైజ్ ఒకటి తెలిస్తే చాలు మనం ఆటోమేటిక్‌గా పావించి, పావించి పెంచుకుంటూ వెళ్ళడమే అంతే. ఇవన్నీ కూడా మీరు ఒక నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అన్నీ కూడా క్లియర్‌గా మనకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. అండ్ మనకి ఏ ఒక్క పాయింట్ తెలియకపోయినా సరే మళ్ళీ వీడియో అంతా ఓపెన్ చేసి చూడనవసరం లేకున్నా మనకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ప్రతిదీ కూడా మీరు నోట్స్‌లో నోట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. సో, చూసారు కదా! నిన్నైతే ఆల్రెడీ నేను పేపర్ మీద కట్ చేసేసాను హ్యాండ్‌ని. ఇప్పుడు క్లాత్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం అయితే కంపల్సరీ. నోట్ చేసుకుంటేనే మనకి మైండ్‌లో అలా ఫిక్స్ అవుతుంది. మీరు క్లాస్ వింటూ ఆహ్, ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటే మీకు వచ్చినట్టుగా, మీకు నచ్చినట్టుగా నోట్ చేసుకోండి. సో, చూడండి మీకు బ్లౌజ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా ఒక బ్లౌజ్ పీస్ అన్నది తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇలా కట్లా వచ్చింది కదా! కింద వైపున చిన్న చిన్న పీసెస్ కింద ఉంటుంది. అది మనకి ఇలా వచ్చింది. మనం కింద వైపుకి పెట్టుకోవాలనమాట. అండ్ ఇలా ఒకవైపు కూర పీస్‌లా ఉంటుంది. అంటే మనకి థ్రెడ్స్ ఏమీ లేకుండా మంచిగా ఉంటుంది. దాన్ని కూర అంటామనమాట. ఇలా కన్నాలు కన్నాల్లా వస్తుంది కదా! బ్లౌజ్ పీస్‌కి ఒక సైడ్‌న అంచులాగా. సో, దాన్ని కూర అంటాము. ఇలా మనకి పీస్ కట్ చేస్తే పీసుల్లా వస్తుంది కదండీ! దాన్ని నార్మల్‌గా మనం కింద వైపుకైతే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వీడియోలో చూపించే విధంగా కింద వైపుకి పెట్టుకోవాలి. కూర ఉన్నది మాత్రం మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉంచుకోవాలి. అండ్ ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉంచుకోవాలి. ఇక్కడ మనం 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ పీస్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. అండ్ ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద వైపున స్కేల్‌తో హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా మనం లైన్ డ్రా చేసాం కదా! లైన్ ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ మీదుగా కట్ చేసుకోవడమే. ఈరోజు వీడియో ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నానంటే కొంతమంది అక్క కొంచెం స్లోగా చెప్పవా మాకు ఫాస్ట్‌గా ఉన్నట్టుగా ఉంటుంది అనేసి అంటున్నారనమాట. సో, అందుకనే స్లోగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. అందరూ నేర్చుకోవాలన్నది నా ఆలోచన అనమాట. సో, అందరికీ అర్థం అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కింద వరకు కూడా మనం ఈ హ్యాండ్ హైట్‌నైతే కొలుచుకోవాలి. చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా! మీ అందరికీ తెలుసు కదా! షోల్డర్ జాయింట్ అంటే లాస్ట్ వీడియోస్‌లో అయితే చెప్పాను కదా! ఇక్కడనమాట షోల్డర్ జాయింట్. సో, అక్కడి నుంచి కింద వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 10 ఇంచీలు అయితే వచ్చింది. సో, 10 ఇంచీలు కదా! సో, ఆ 10 ఇంచీలు అలా గుర్తుంచుకోండి. ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అంతా ఒక లైను డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అంతా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది ఎందుకంటే చూడండి మనకి ఇలా లోపల వైపు పెట్టి హెమ్మింగ్ చేస్తామన్నమాట. సో, అందుకోసం ప్లెయిన్ బ్లౌజులకి ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజులకి అయితే ఇంత అవసరం ఉండదు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది మొత్తం ఖర్చు పై వైపున కింద వైపున కలిపి. బట్ ఇక్కడ ఏంటంటే మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి అందుకోసం అంత ఉంటుంది. అండ్ మనం కింద వైపున ఆల్రెడీ హెమ్మింగ్ కోసం మార్కింగ్ చేసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఖర్చు ఏం అవసరం లేదు. పైన 10.5 ఇంచీలకి అంటే పై వైపున మనకు ఖర్చు కావాలి కదా! హ్యాండ్ హైట్ 10 ఇంచీలు వచ్చింది. పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మొత్తం మీద 10.5 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను. ఈ చివరన ఒక మార్కింగ్, ఆ చివరన ఒక మార్కింగ్. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రైట్‌గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను.
ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకునే దానికన్నా ముందు ఒకసారి చూడండి, కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. ఫోల్డింగ్ వైపు నుండి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూస్తున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్గా 5.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. అంతే, మనకి కిందన మార్కింగ్ అయితే అయిపోయింది. సో బ్లౌజ్ బట్టి మనం మార్క్ చేసుకోవాల్సిన మార్కింగ్లు ఇవన్నీని. అండ్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకొని ఇంకా మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా మనం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాము. సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టాను కరెక్ట్గా. ఇక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ కుట్టు పక్క నుండే చెక్ చేసుకుంటూ రావాలి. చూడండి, మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను. షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని మనం హ్యాండ్ జాయింట్ చేస్తూ ఉంటాం. హ్యాండ్ జాయింట్ పక్క నుండే చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 8.4 ఇంచెస్ అయితే వచ్చింది. సో అంటే ఇది మనకి 8 నుండి 9 మధ్యలో ఉంది. దీన్ని మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం. సో ఆర్మ్ లూజ్ ఈ విధంగా ఉండేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 3.5 ఇంచీలు తీసుకోవాలి. సో ఇప్పుడు 3.5 ఇంచీలకి మార్క్ చేసుకుందాం. ఇగోండి, 3 తర్వాత 2 గీతలు అనమాట. 3.5 అంటే 3.5 కన్నా చిన్నది. 3.5 అంటే 3 తర్వాత 2 గీతలు ఉంటాయి చూడండి మనకి. సో అదనమాట. ఇటు సైడ్ ఒక మార్కింగ్, అటు సైడ్ ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పై మార్కింగ్ మీద నుండి కింద లైన్కి 8.4 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడికొక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 8 తర్వాత 4 గీతలు అనమాట. మీ అందరికీ అర్థం అవ్వాలని, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనేసి నేను ఇలా ప్రతిదీ కూడా వివరించి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బట్ ఇక్కడ క్లాత్ అయితే సరిపోదన్నమాట. అది మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టేప్ని ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని అడ్డంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్కలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్నర్లో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో, కరువు స్కేల్ ఉంటుంది కదా, సో ఆ కరువు స్కేల్తో షేప్ని ఇచ్చుకోవడమే. ఇక్కడ చూడండి, పై వైపున ఒక 1 ఇంచ్, ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరువు స్కేల్ అయితే తీసాను అనమాట. ఈ కరువు స్కేలు హ్యాండ్కి, నెక్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరిగా ఉన్నారంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా కరువు తిప్పి ఇలా ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంటూ సింబల్ వచ్చింది కదా, ఇక్కడ ఇంటూ సింబల్స్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ మనం 8.4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం ఇలానే మార్కింగ్ చేసుకోవాలి, ఈ 2 మార్కింగ్స్ కూడాను. సో ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ని యూస్ చేసి ఇలా షేప్ని అయితే ఇచ్చేస్తున్నాను. వీడియోలో చూడండి, వీడియోలో చూపించే విధంగా స్కేల్ని తిప్పుకుంటూ మనం షేప్ని అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సైడ్న లైన్స్ కూడా కలిపేసుకుంటున్నాను. మనకి పై వైపున 2 ఇంచీలు రాలేదు కదా, సో 2 ఇంచీలు ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు స్కేల్తోని ఈ లైన్ కూడా కలిపేసుకుంటున్నా. సో చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవడమే. అక్కడ మనకి సైడ్న జాయింట్ అయితే పడుతుంది. సో చూడండి, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో
ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. పై మార్కింగ్ మీదుగా కట్ చేయాలి మనం ఫస్టు. కిందన మార్కింగ్ చేసాం కదా! దాని మీదగా కట్ చేయకూడదు. అండ్ ఇక్కడ చూడండి ఇలా షేప్‌నయితే ఇలా ఇవ్వాలి కొంచెం. అదెందుకో ఏంటో మీకు చెప్తాను. జస్ట్ అలా ఇచ్చి ఇలా కట్ చేసుకోవడమే అంతే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ ఇవ్వాలనమాట. సో, ఇక్కడ ఎందుకు అలా కట్ చేశానంటే, మనం హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేస్తాం కదా లోపలికి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు 2 కూడా కవర్ అవుతాయన్నమాట. అంటే మనకి స్ట్రైట్‌గా కట్ చేసామనుకోండి, లోపలికొచ్చేసరికి లోతుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి ఎక్స్ట్రా వచ్చింది కదా! దాన్ని మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్‌గా ఒక లెవెల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇదంతా ప్రాసెస్ అర్థం కావట్లేదు అనుకుంటే మీరు అది స్ట్రైట్‌గానే కట్ చేసుకోండి. దానివల్ల మనకి పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కుడుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో, అర్థమయ్యింది మాకు అనుకుంటే నేను చెప్పేటట్లుగా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే స్ట్రైట్‌గా కట్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే లోతుగా మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్‌నయితే కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లోనే లోతు పార్ట్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి మొత్తం అంతా కూడా మనకి హ్యాండ్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ హ్యాండ్ కటింగ్ మీద అన్నది కమెంట్ చేయండి. అర్థమైందో లేదో అన్నది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.